Subscribe to Color Frames. వేలానికి ముందు జరిగిన ఆల్ క్యాష్ ట్రేడ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై సొంతం చేసుకుంది. దీంతో గత 2 పర్యాయాలు జట్టును నడిపించిన హార్దిక్ ను కోల్పోయింది గుజరాత్. 2022 సీజన్ ద్వారా ఐపీఎల్ లో అడుగుపెట్టింది గుజరాత్ టైటాన్స్. అరంగేట్ర సీజన్ లోనూ టైటిల్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో అంచనా లేకుండా బరిలోకి దిగి మేటి జట్లను మట్టి కరిపించి టోర్నీని ముద్దాడింది. గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో కూడా ఫైనల్ కు చేరింది. అయితే తుదిపోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఓటమి పాలై రన్నర్ అప్ గా నిలిచింది. అయితే హార్దిక్ పాండ్యా వెళ్లిపోయినా ఆ జట్టు కోర్ టీం అంతా అలానే ఉండటంతో పవర్ఫుల్ గా కనిపిస్తోంది. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సారథ్యంలో వచ్చే సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుతుందని జోస్యం చెబుతున్నారు సీనియర్ ఆటగాళ్లు. ఈ మధ్య దుబాయ్ లో జరిగిన వేలంలో గుజరాత్ టైటాన్స్ కత్తిలాంటి ఆటగాళ్లను చేర్చుకుంది. దేశవాళీలో అద్భుతంగా రాణిస్తున్న హిట్టర్ షారుఖ్ ఖాన్ ను 7.40 కోట్లకు తీసుకున్న గుజరాత్ ఆసీస్ లెఫ్ట్ ఆర్మ్ యువ స్పిన్నర్ స్పెన్సర్ జాన్సన్ ను 10 కోట్లకు దక్కించుకుంది. యువ వికెట్ కీపర్ రాబిన్ మింజ్ కు 3 కోట్లు వెచ్చించింది. వీళ్లతో పాటు టీమిండియాలో ఒకానొక టైంలో ఓ వెలిగిన వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ ను 5.80 కోట్లకు రిటైన్ చేసుకుంది. కార్తిక్ త్యాగిని 60 లక్షలకు, పేసర్ సుశాంత్ మిశ్రా కోసం 2.2 కోట్లు ఖర్చు చేసింది. గుజరాత్ తుది జట్టు చూస్తే శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, షారుఖ్ ఖాన్ లేదా రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లేదా స్పెన్సర్ జాన్సన్, మహమ్మద్ షమి, కార్తిక్ త్యాగి లేదా ఉమేష్ యాదవ్ ఆర్ మెహత్ శర్మలు ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇతర జట్లతో పోలిస్తే గుజరాత్ జట్టు బలంగా ఉందంటున్నారు మాజీలు. అందరూ సరిగ్గా రాణిస్తే గుజరాత్ కు కప్పు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. చూడాలి వచ్చే సీజన్ లో గుజరాత్ ఏ మేర రాణిస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.